మహారాజ్ రవితేజ మరొకసారి రిస్క్ చేయబోతున్నాడా? ఆ బ్లాక్ బస్టర్ బొమ్మకు సీక్వెల్ తీసుకురాబోతున్నాడా? ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిందా? త్వరలోనే ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందా? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మాస్ మహారాజ్ రవితేజ ఈసారి మాస్ జాతర అంటూ త్వరలో రాబోతున్నాడు. ఓ సినిమా హిట్ కొట్టి 3-4 ఫ్లాప్లతో సతమతమవుతోన్న రవి ఈసారి పక్కా హిట్ కొట్టాలని ప్రిపరేషన్స్ చేస్తున్నాడు. తన కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ధమాకాలో యాక్ట్ చేసిన శ్రీలీలతో మరోసారి జోడీ కట్టబోతున్నాడు ఈ స్టార్ హీరో. అయితే ఈ సినిమా తర్వాత అదే ధమాకా దర్శకుడితో వర్క్ చేయబోతున్నాడట రవితేజ. 2022లో వచ్చిన ధమాకా రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాజర్ మూవీగా నిలవడమే కాదు 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఇప్పుడు మజాకాతో ప్రేక్షకులను పలకరించిన ఈ డైరెక్టర్ నెక్స్ట్ రవితేజతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిందని, దిల్ రాజు నిర్మాణంలో సినిమా ఉండబోతోందని టాక్. అయితే ఇంకొక న్యూస్ కూడా టాలీవుడ్లో సర్క్యులేట్ అవుతోంది. అదే ధమాకాకు సీక్వెల్ అన్న టాక్ నడుస్తోంది. డబుల్ ధమాకాగా టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. హిట్టు బొమ్మ ధమాకాకు సీక్వెల్ అంటే రవితేజ ఫ్యాన్స్ లో భయం పట్టుకుంది. ఎందుకంటే రవితేజకు సీక్వెల్స్ కలిసి రాకపోవడమే. అంతకు ముందు కిక్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి కొనసాగింపుగా కిక్ 2 వచ్చింది. అది ఎలాంటి రిజల్ట్ చూసిందో ప్రేక్షకులకు తెలుసు. అలాగే డిస్కో రాజాకు కూడా రిలీజ్ కాకుండానే సీక్వెల్ అనుకున్నారు. ఇది బాక్సాఫీస్ బాంబ్గా మారడంతో సెకండ్ పార్ట్ వైపు చూడలేదు. టైగర్ నాగేశ్వరరావు విషయంలోనూ ఇలాంటిదే జరిగిందని అప్పట్లో టాక్ నడిచింది. మళ్లీ ఇప్పుడు ధమాకాకు సీక్వెల్ అంటే టెన్షన్ పడుతున్నారు మాస్ మహారాజ్ అభిమానులు. మరి రవితేజ ఇలాంటి సెంటిమెంట్స్ కంటిన్యూ చేస్తాడా? బ్రేక్ చేసి రిస్క్ చేస్తాడో? మాస్ మహారాజ్కు త్రినాథరావు నక్కిన మరో హిట్టు బొమ్మను అందిస్తాడో లేదో టైమ్ టు వాచ్.